నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే పలాయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమిసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, జాయ్ కొండదుర్గాయ నమ, జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 అక్టోబర్ మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రము, ఉత్తరాభద్రా నక్షత్రము, రేవతి నక్షత్రము, ఈ 3 నక్షత్రము కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టంలో జీవితంలో చేయాల్సిన కార్యక్రమాలలో ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానంలో 2, రాజపూజిత 4. కాబట్టి వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు అయినట్టుగా దగ్గరికి వస్తుంటాయి, మళ్ళా భంగం అయిపోతుంటాయి. అవి ఎందువల్ల అవుతున్నాయి, దానికి కారణం ఏమిటి, అసలు సమస్య ఏమిటా అని చాలామంది చాలా విధానాలుగా ప్రయత్నం చేస్తుంటారు. భగవంతుడా, మా రాశి బలం అనేది ఇది, మరి మా రాశి ఫలంలో అనేది ఎందుకు ఇలాంటి గ్రహాలు కొన్ని చేరుకుంటున్నాయి, దానికి కారణం ఏమిటి, మరి ఇది ఎవరి వల్ల మనశ్శాంతి కలుగుతుంది, ఎవరి వల్ల చికాకులు అనేది వెళ్ళిపోతాయి అనేది మీ మైండ్లో కనబడుతుంది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలంలో చూసుకుంటే మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లం ఒకటి కనబడుతుంది. ఆ ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. తర్వాత ఉద్యోగ విశేషాల్లో చాలా వరకు పెద్ద మార్పులు రాబోతున్నాయి. కొండను పిండి చేసే యోగం వస్తుంది. ఆ అదృష్టం అంటారు, అది అందరికీ రాదు. ఆ టైం అనేది మీకు ఎదురయ్యే మార్గం ఉంది. కాబట్టి మీకు ఆ భగవంతుడు దయ వల్ల అష్టకష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. మనశ్శాంతి మీకు ఉండాల్సిన యోగం దగ్గరికి వచ్చింది. కానీ నల్లటి వస్త్రములు మీరు ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా మీరు నల్లటి వాహనములో పండ్లు కానీ లేదు వాహనములు కానీ బ్లాక్ డ్రెస్ అనేది మీరు ఎక్కువగా వాడొద్దండి. ఇప్పుడు టైం చూసుకుంటే అంత యోగ టైంలో లేరు, మీరు మనశ్శాంతి అయిన టైంలో లేరు. ఒకరు కాకపోతే ఒకరికి కిటకిటలు, చికాకులు, ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి. ఇలాంటి దాని వలన మీ మైండ్, మనసు, ఆలోచన చాలా డిస్టర్బెంట్ అయిపోతుంది. మరి ఎంత కష్టపడ్డా చెడము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. మరి మీకన్నా చిన్న వాళ్ళు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమంలో వచ్చి కొన్ని బ్రేకులు వచ్చి పడిపోతున్నాయి. ఆ బ్రేకులు పడిన దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఈ బంధుమిత్రులలో, స్నేహితులలో, మనకు సంబంధించిన వాళ్ళల్లో కొన్ని ఆరోపణలు మన మీద రావటం, అవి వచ్చిన కాడి నుంచి మన మీదకి లేనిపోయిన చికాకులు, కొన్ని ఇబ్బందులు రావటం, ఇలాంటి మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి స్థితిగతులు. మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు పాటించినట్టుగా మీకు చాలా ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మీకు అలాంటి ప్రమాదాలు ఏమి అనుకోకుండా మైండు, మనసు, ఆలోచన, తెలివి, విద్య, ఆరోగ్యము ఎన్ని కరెక్ట్గా ఉండాలంటే మీరు ఒక మంచి మార్గంలో పోతేనే మీ జీవితానికి మంచి మార్గం దొరుకుతుంది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుంది నాన్న. కాబట్టి మీరు మెయిన్గా ఈ రాశి వాళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్టాన్ని పొందుతారు. స్త్రీ వల్ల కొన్ని సమస్యలు, మంచి మంచి కార్యక్రమాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అది మీరు కొంచెం గ్రహించుకునేట్టుకైతే మీ జాతకంలోనే మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. మనశ్శాంతిగా నిలబడుతుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమానికి మీరు అనుకోని మూవ్ అవుతున్నారో ఆ కార్యక్రమం మీకు తప్పకుండా జయప్రదం అవుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.